అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వంశీ టాక్స్. అండ్ టుడేస్ మై టాపిక్ ఈజ్ సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైర్. సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైర్ అంటే ఈ పేర్లోనే ఏం చెప్తుంది, ఇట్ ఈస్ ఏ సిలికాన్ సెమీకండక్టర్ మెటీరియల్. అండ్ ఇంకోటి ఏంటి, ఇట్ ఈస్ ఏ కంట్రోల్డ్ రెక్టిఫైర్. అంటే రెక్టిఫైర్ ఒక ప్రాపర్టీ ఏంటిది, ఏసీ టు డీసీ కన్వర్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ ఏ కంట్రోల్డ్ రెక్టిఫైర్ కాబట్టి ఇట్ కంట్రోల్స్ ది ఏసీ టు డీసీ. అంటే ఎంత ఫ్రీక్వెన్సీ అయినా కంట్రోల్ చేయగలుగుతుంది. అందుకే దీన్ని మనం సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైర్ అని అన్నాం. అండ్ దీంట్లో మనకు 4 లేయర్స్ ఉంటాయి, 3 టర్మినల్స్ ఉంటాయి, 3 జంక్షన్స్ ఉంటాయి. అవేంటంటే మనకి ఎస్సీఆర్ ఒక కన్స్ట్రక్షన్ ఏంటిదంటే దీనికి 4 లేయర్స్ ఉంటాయి, పిఎన్ అండ్ 3 టర్మినల్స్, యానోడ్, క్యాథోడ్, గేట్. అండ్ దీనికి 3 జంక్షన్స్ కూడా ఉంటాయి. జంక్షన్స్ వచ్చేసి J1, J2, J3. అండ్ దీని ఒక సింబల్ చూస్తే ఇది సేమ్ యాజ్ డయోడ్ లెక్కనే ఉంటుంది. ఇక్కడ యానోడ్ టర్మినల్, క్యాథోడ్ అండ్ గేట్, 3 టర్మినల్స్. మనకు ఎస్సీఆర్ ఒక వర్కింగ్ 3 కండిషన్స్లో అవుతుంది. ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్ ఒకటి, ఫార్వర్డ్ కండక్టింగ్ మోడ్ ఒకటి, రివర్స్ బ్లాకింగ్ మోడ్ ఒకటి. ఈ 3 మోడ్స్లల్లా ఎక్కడ ఎస్సీఆర్ అనేది కండక్ట్ అవుతుందా అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకి ఎస్సీఆర్ అనేది కండక్ట్ కావాలంటే మనకు 3 జంక్షన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు J1, J2, J3 కండిషన్ 3 ఉన్నాయి కదా. ఈ 3 కండిషన్స్, ఈ 3 జంక్షన్స్ ఫార్వర్డ్ బయాస్ ఉన్నప్పుడే మనకు ఎస్సీఆర్ అనేది కండక్ట్ అవుతుంది అన్నట్టు. సో ఈ 3 జంక్షన్లు ఏ కండిషన్లో ఫార్వర్డ్ బయాస్ ఉంటాయి అనేది చూడాలి. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి ఫార్వర్డ్ బ్లాకింగ్ వోల్టేజ్కి ఇక్కడ మనం ఫార్వర్డ్ వోల్టేజ్ ఇచ్చినాం. ఫార్వర్డ్ వోల్టేజ్ ఇక్కడ పీ టర్మినల్కి యానోడ్ కార్డ్ ఇచ్చినాం. పాజిటివ్ ఏమో యానోడ్కి ఇచ్చినాం, నెగిటివ్ ఏమో క్యాథోడ్కి ఇచ్చినాం. సో ఇక్కడ ఈ పీ టర్మినల్ ఇక్కడ ఏంటి, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. ఇదేమవుతుంది మనకు, ఇది జంక్షన్ 1, జంక్షన్ 2, జంక్షన్ 3. సో మనకి ఇది పీ టర్మినల్ ఏమో పాజిటివ్ ఉంది, ఇదేమో నెగిటివ్ ఉండడం వల్ల ఇది జంక్షన్ J1 అనేది ఇక్కడ ఈ ఫార్వర్డ్ వోల్టేజ్ నుంచి పాజిటివ్ వెళ్తుంది ఇక్కడికి పీకి. ఇక్కడ ఫార్వర్డ్ నుంచి ఇక్కడ నుంచి ఇటు నెగిటివ్ వెళ్తుంది. పీ పాజిటివ్ ఉంది, ఇది నెగిటివ్ ఉంది. సో J1 టర్మినల్ అనేది ఫార్వర్డ్ బయాస్ కండిషన్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్, సో ఇప్పుడు మనకి ఇక్కడ ఫార్వర్డ్ వోల్టేజ్ నుంచి ఇప్పుడు ఏమొస్తుంది, ఇప్పుడు ఇది పాజిటివ్ అండ్ ఇక్కడ నుంచి ఇది పీ టర్మినల్ నెగిటివ్. సో ఈ J2 జంక్షన్ అనేది రివర్స్ బయాస్ కండిషన్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటిది, మళ్ళీ ఈ పీ టర్మినల్ అనేది పాజిటివ్ అండ్ ఇక్కడ నుంచి వచ్చినది నెగిటివ్. సో ఇది ఫార్వర్డ్ బయాస్ కండిషన్లో ఉంటుంది. సో ఈ కండిషన్లో ఎస్సీఆర్ అనేది కండక్ట్ కాదు. సో మనకి ఇక్కడ లిటిల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది రైజ్ అవుతుంది అన్నమాట. సో మనం దీన్నే మనం ఏమంటామంటే ఫార్వర్డ్ బ్లాకింగ్ కరెంట్ అని అంటాం. సో మనకు ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్లో ఎస్సీఆర్ అనేది కండక్ట్ కాదు, ఎందుకంటే J2 టర్మినల్ అనేది రివర్స్ బయాస్ అయింది కాబట్టి కనెక్ట్. సో నెక్స్ట్ వచ్చేసి మనం సెకండ్ ఏంటంటే ఫార్వర్డ్ కండక్టింగ్ మోడ్. ఫార్వర్డ్ కండక్టింగ్ మోడ్లో మనం ఏం చేస్తామంటే మనకు ఫస్ట్ దాంట్లో వచ్చిన డ్రాబ్యాక్ ఏంటిదంటే ఈ J2 అనేది రివర్స్ బయాస్ అయింది. 3 ఫార్వర్డ్ బయాస్ ఉంటేనే కదా ఎస్సీఆర్ అనేది కండక్ట్ అవుతుంది. సో వచ్చేసి దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేసినామంటే గేట్ టర్మినల్ నుంచి క్యాథోడ్ టర్మినల్కి, గేట్ టర్మినల్ ఏమో పాజిటివ్ ఇచ్చినాం, ఈ క్యాథోడ్కి ఏమో నెగిటివ్ టర్మినల్ ఇచ్చినాం. సో ఇట్లా ఇవ్వడం వల్ల ఈ J2 టర్మినల్ అనేది ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. ఇప్పుడు సో మనకు పాజిటివ్ నెగిటివ్ ఉండడం వల్ల ఫార్వర్డ్ బయాస్, అండ్ ఇక్కడ నుంచి మనం పాజిటివ్ ఇచ్చినాం కాబట్టి పాజిటివ్ నెగిటివ్ కాబట్టి ఇది కూడా ఫార్వర్డ్ బయాస్, పాజిటివ్ నెగిటివ్ కాబట్టి ఫార్వర్డ్ బయాస్. సో మనకి కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. సో ఎస్సీఆర్ అనేది ఎప్పుడు J1, J2, J3 3 టర్మినల్స్ ఫార్వర్డ్ బయాస్ ఉన్నప్పుడే కండక్ట్ అవుతుంది. సో ఈ కండిషన్లో మనకి ఎస్సీఆర్ అనేది కండక్ట్ అవుతుంది. సో ఈ కండిషన్లో మనకి ఏమవుతుంది అంటే వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది. డ్రాప్ అయ్యి కరెంట్ అనేది కాన్స్టెన్సీగా ఇంక్రీజ్ అయిపోతుంది అన్నట్టు. సో నెక్స్ట్ మోడ్ వచ్చేసి
రివర్స్ బ్లాకింగ్ మోడ్. ఈ రివర్స్ బ్లాకింగ్ మోడ్ కండిషన్లో ఏమవుతుంది అనేది చూద్దాం. రివర్స్ బ్లాకింగ్ మోడ్. ఈ రివర్స్ బ్లాకింగ్ మోడ్లో మనం యానోడ్ టెర్మినల్కి ఏమో నెగిటివ్ ఇస్తాం, క్యాథోడ్కి ఏమో పాజిటివ్ ఇస్తాం. సో ఇక్కడ మనము యానోడ్ టెర్మినల్కి నెగిటివ్ ఇచ్చినప్పుడు ఈ టర్మ్ నెగిటివ్, ఈ పి అనేది నెగిటివ్ అయి ఎన్ టెర్మినల్ అనేది పాజిటివ్ అయినప్పుడు సో మనకి ఇక్కడ ఏమొస్తుంది అంటే రివర్స్ బయాస్ కండిషన్ ఉంటుంది. ఈ పి టెర్మినల్ ఏమో పాజిటివ్, ఎన్ టెర్మినల్ ఏమో నెగిటివ్ ఉన్నప్పుడు. అండ్ నెక్స్ట్ ఈ ఎన్ టెర్మినల్ ఏమో నెగిటివ్ అండ్ పి టెర్మినల్ ఏమో పాజిటివ్ ఉన్నప్పుడు మనకు ఫార్వర్డ్ బయాస్ కండిషన్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ టెర్మినల్ ఏమో నెగిటివ్, ఈ టెర్మినల్ ఏమో పాజిటివ్ ఉన్నప్పుడు రివర్స్ బయాస్ కండిషన్లో ఉంటుంది. సో ఈ కండిషన్ కూడా మనకు ఎస్సీఆర్ కండక్ట్ చేయడానికి సాటిస్ఫై కాదు. మనకు ఈ రివర్స్ వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ చేసినప్పుడు స్మాల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది ఇందులో ఫ్లో అవుతుంది. ఎక్కువ రివర్స్ వోల్టేజ్ అనేది పర్మిటివ్ లెవెల్ కంటే ఇంకెక్కువ ఇంక్రీజ్ చేసినప్పుడు ఈ జంక్షన్ అనేది బ్రేక్ డౌన్ అయిపోతుంది అన్నట్టు. జంక్షన్ అనేది కరెంట్ అనేది ఐసీఆర్లో హైగా కండక్ట్ అయిపోతుంది అన్నట్టు. సో మనము ఇక్కడ దీన్ని ఏమంటామంటే రివర్స్ బ్లాకింగ్ మోడ్ అని అంటాం. సో ఇది ఎస్సీఆర్ గురించి. ఎస్సీఆర్ అనేది మనకు 3 మోడ్స్లో వర్క్ అవుతుంది. ఆ 3 మోడ్స్లో ఎక్కడ కండక్ట్ అవుతుంది అనేది మనం ఇందాక చూసినాం. మనకు 3 మోడ్స్ ఏంటి? ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్ ఒకటి, ఫార్వర్డ్ కండక్టింగ్ మోడ్ ఒకటి, రివర్స్ బ్లాకింగ్ మోడ్ ఒకటి. మనకు ఈ 3 జంక్షన్లు ఎప్పుడైతే ఫార్వర్డ్ బ్లాకింగ్ ఉంటాయో అక్కడ మనకి ఎస్సీఆర్ వర్కౌట్ అవుతుంది. సో మనకు ఆ 3 ఎక్కడ వర్కౌట్ అయినాయి? ఫార్వర్డ్ కండక్టింగ్ మోడ్లో 3 ఫార్వర్డ్ బయాస్ అయినాయి కాబట్టి అప్పుడు మనకు ఎస్సీఆర్ అనేది కండక్ట్ అయింది. సో ఇది ఎస్సీఆర్ గురించి మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.